హాయ్ అండి. నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నాటుకోడిని తీసుకుని సాల్ట్ వేసుకుని అలా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ అని మ్యారినేట్ చేసుకోండి. సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది పోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 2 స్పూన్స్ ధనియాలు, చెక్క, 4-5 లవంగాయలు, 2 ఇలాచి, కొంచెం మిరియాలు వేసుకుని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని 4-5 కాజు, గసగసాలు వేసుకుని మెత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక పసుపు, ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్నాం కదండి, వాటర్ అనేది వస్తాయి. సాల్ట్ వాటర్ తీసేసి ఓన్లీ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాగా ఫ్రై అయినాక టేస్ట్ సరిపడా సాల్ట్, స్పైసీ తగ్గ కారం వేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న కారం వేసుకుంటే చికెన్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. 4 స్పూన్స్ వేసుకున్నాను కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి. 5 మినిట్స్ ఆగినాక చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం గరం మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా అనేది ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ అనేది వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 6 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి అనేది బాగా కుక్ అవుతుంది. ప్రెషర్ చూసి ఒకసారి మూత తీసుకోండి. చికెన్ అనేది బాగా కుక్ అయి ఉండాలండి. ఒకసారి అలా చూసుకోండి, చికెన్ బాగా కుక్ అయిందో లేదో చూసుకోండి. కుక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకా 2-3 విజిల్స్ పెట్టుకోండి. బాగా కుక్ అవ్వాలి. మంచి గ్రేవీతో బాగా వచ్చిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.